హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఏఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 ఈవెంట్స్ ఇచ్చి వాటిల్ని క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఈవెంట్స్ చూసుకుంటే డైరెక్ట్ యాక్షన్ డే, ద క్యాబినెట్ మిషన్, ద వేవల్ ప్లాన్, అట్లీస్ అనౌన్స్మెంట్. మనకి వేవల్ ప్లాన్ అనేది 1945 అనే విషయం తెలిస్తే మనకి ఈ ఈవెంట్స్లో కన్నింటికంటే ఫస్ట్ వేవల్ ప్లాన్ ఉంది అని తెలిస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అట్లీస్ అనౌన్స్మెంట్ మనకి 1947 ఈవెంట్స్లో లాస్ట్ అనమాట. అన్ని ఆప్షన్లో కూడా 4 లాస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా మనకు తెలియాల్సింది డైరెక్ట్ యాక్షన్ డే, ద క్యాబినెట్ మిషన్. డైరెక్ట్ యాక్షన్ డే వచ్చి మనకి 1946 ఆగస్టు 16. ద క్యాబినెట్ మిషన్ వచ్చి మనకి 1946 మార్చ్ జూన్ ఉంటుంది. అంటే క్యాబినెట్ మిషన్ తర్వాత డైరెక్ట్ యాక్షన్ డే అనే విషయం తెలిస్తే 2 తర్వాత 1 ఉండాలి. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. మనకి ప్రీవియస్గా ఈ క్వశ్చన్ వచ్చింది. ద వేవల్ ప్లాన్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ 3 1945. మనకి లూసెంట్ జర్నలాజీ బుక్లో ఇలా ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి టైం లైన్ అంతా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వేవల్ ప్లాన్ మనకి జూన్ జూలై 1945. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ మార్చ్ జూన్ 1946. క్యాబినెట్ మిషన్ తర్వాత మనకి డైరెక్ట్ యాక్షన్ క్యాంపెయిన్, డైరెక్ట్ యాక్షన్ డే ఆగస్టు 16, 1946. తర్వాత మనకి చివరన అట్లీస్ట్ అనౌన్స్మెంట్ ఫిబ్రవరి 20, 1947. ఈ విధంగా మనకి టైం లైన్లో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సోర్సు లూసెంట్ జర్నలాజీ బుక్. మనకి ఇలా న్యూస్లో కూడా వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.